ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీనరాశి వారి గురించి ఎవరికీ తెలియని 10 జీవిత రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20వ తేదీ మధ్య సమయంలో పుట్టిన వాళ్ళని కూడా ఈ మీనరాశి వారిగా పరిగణించడం అనేది జరుగుతుంది. 2 మద్యములు ఒకదానితో ఒక వైపుకు మరొక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిల్లో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపులకు దారితీస్తాయి. ఇతరులు మాయా మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అనేది అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశి వారు పరిసరాల చేతను, ఇతర వ్యక్తుల చేతను ప్రభావితమగుట, సందర్భమును బట్టి సర్దుకుపోవడం, ఓపిక, ఓర్పు వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు. వీరు ఇతరులకు ఏ విధముగా కానీ హాని తలపెట్టరు. వీరి స్వభావము సౌమ్యము అనే చెప్పవచ్చు. ఇతరులను నమ్ముట, వీరికంటే గొప్పవారి నిబంధనలను అధిరోగించడం వీరి సంపదము. చట్టము, నియమము, నిబంధనలు వీరికి సమ్మతము. గొప్పవారికి వీరే విధేయులు కానీ శకునులు కానీ కాదు. ఇతరులపై ప్రభావము చూపటలో, అధికారమును చెలాయించడం వీరికి అస్సలు కుదరదు. వీరికంటే పై స్థాయిలో ఉన్నవారు కూడా వీరి పట్ల అనుకూలముగా ప్రవర్తిస్తారు. వీరికి తెలియకుండానే వీరు ఇతరులను ప్రభావితులను చేస్తారు. దీనిని మీరు గమనించి లోక శ్రేయస్సుకు ఉపయోగించినచో వీరి జీవితము సఫలమైనట్లే. వీరి కన్నులతో ఒక ఆజ్ఞతా శక్తి ఉంటుంది. వీరి చూపులో మనుషులను కానీ జంతువులను కానీ అతిగా ప్రేమించడం వీరి యొక్క మనస్తత్వం. పశుపక్షాదుల కంఠస్థలను విన్నచో వీరికి వాటి యొక్క కష్టసుఖాలు సులభముగా అర్థమగును. స్త్రీ యొక్క ఆదరణ ఉండును. వీరి బంధుమిత్రులలో ఎవరికో ఒకరికి వీరు సేవ చేయుట, రోగులపై దక్షత వహించుట జరుగుచుండును. ఇతరులను బట్టి మారునట్టి వీరి తత్వము, వ్యక్తిత్వము కొంచెము తక్కువగా నుండును. ఆత్మశక్తి గల మహానుభావులచే ఆకర్షించబడి వీరు వారిచే ప్రభావితులగుట జరుగును. వీరి మనసు సూక్ష్మగ్రాహకము, సంచలము. ఆరంభము నుండి వీరెంతో పవిత్రమైన మనసును కలిగి ఉండురు. నడివయసు నుండి సాంగత్యము వలన అది అపవిత్రమయ్యే అవకాశం ఉన్నది. అట్టి పతనము సంభవించినచో వీరి ఆరోగ్యము, మనః పవిత్రత, సంపద, అదృష్టము త్వరగా చెడిపోవును. మద్యపానములు అటువంటి అలవాటులకు వీరు తొందరగా ఆకర్షితులవుతారు. అట్లే స్త్రీ సాంగత్య దోషము కూడా ఉన్నది. వీరు ఏ కారణము వల్ల తల్లిదండ్రులకు, సోదరులకు దూరముగా ఉండుట సంభవించును. వీరికి చక్కని దర్శన జ్ఞానమున్నది. వీరికి పరిశ్రమల్లోని వ్యక్తులు, వస్తువుల గురించి వాస్తవ విషయాలను గ్రహించి స్ఫూర్తించబడతారు. వీరికి వచ్చే స్వప్నములు, అనుమానములు, అభిప్రాయములు సత్యములై ఉండును. వీరి యొక్క ఆలోచనలు చాలా సూక్ష్మమై శక్తివంతమైనవి. మానవ తత్వములోని సూక్ష్మాంశములు వీరికి అవగతమవును. దానికి తోడు భాషకు గల అతి సూక్ష్మ శక్తి వీరి ఆధీనంలో ఉండుటతో వీరు వ్యక్తులలో చక్కని భావసంచలనములను కలిగింపగలరు. కవిత్వ, సాహిత్య రంగములలో కూడా వీరు ఉన్నత స్థాయిని ఆక్రమించుటకు వీరిలోని శక్తియే కారణముగా కాగలదు. వీరి సంభాషణ చాతుర్యాన్ని సద్వినియోగము చేసుకున్నచో మొదటిసారి కాకున్నా రెండవసారి అయినా సరే ఏ ప్రయత్నమునైనను జయించగలరు. స్వతఃసిద్ధముగా వీరు చాలా మంచివారు. ఏ విషయమును కూడా రహస్యముగా దాచుకుంటాం వీరికి చేత కాదు. కాబట్టి వీరికి అపకారములు తలబెట్టుట, కుట్రలు పన్నుట వీరికి అస్సలు చేత కాదనే చెప్పవచ్చు. వీరు ఆవేశపూరితులే కానీ దుష్టబుద్ధి కలవారు మాత్రము కాదు. వీరికి ఎవరిపైనైనా కోపం వచ్చిందంటే వారికి వారే బాధపడతారే కానీ వారికి పగ తీర్చుకోవడం అనేది అస్సలు చేతకాదు. దుష్టులను మంచివారుగా మార్చుటకై ఆత్మహింస, ఆత్మబలి గావించుకొనుట వీరికి మనస్తత్వములోని చిత్రములలో ఒకటి అనే చెప్పుకోవచ్చు.
వీరిని నిత్యము వేధించే అంశాల్లో వీరిపైన వీరే జాలిపడతారు. వీరిని ఎవరూ కూడా లెక్క చేయడం లేదని, నిర్లక్ష్యం చేయుచున్నారని బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క గుణం వీరి వృద్ధాప్యంలో వీరి పిల్లలకు ఇది ఒక తలనొప్పిగా తయారవుతుంది. ఇతరుల ఎడల వీరికి హాసల్యాభిమానములుండును, కానీ అవి హద్దులు దాటిపోయినా వారి కొరకు ఎంతటి దుష్కర్యములైనా చేయించి ప్రమాదములు కలుగుతాయి. స్త్రీల యొక్క ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరు ఉన్నతిలో అయినా అయి ఉండవచ్చు, లేదా పతనమైన అయిపోవచ్చు. వీరి జీవితంలో ప్రవేశించిన స్త్రీ ఉత్తమురాలైనచో వీరి జీవితము ఎంతో పతనమైనను వీరిని ఉద్ధరింపగలదు. అదే నీచబుద్ధురాలైన స్త్రీ వస్తే మాత్రం వారిని పతనము చేయగలదు. ప్రజోపకరమైన నిర్మాణాలు, కట్టడములు, నగర నిర్మాణాలు మొదలైన శాఖల్లో వీరికి ఉద్యోగాల్లో వీరు రాణించగలరు. ఉద్యానవనములు, విలాస విహార స్థలములు, జల సంబంధమైనవి, వైద్యశాలలు, బాలబాలికల పాఠశాలలు, బీదవారి కొరకు నిర్మాణించిన శరణాలయములు మొదలైన వాటివి నిర్మాణములలో వీరికి అనుకూలముగా ఉండును. వ్యాపారములు చేయదలిచినచో ద్రవ పదార్థములు, భక్షముల వ్యాపారములు వీరికి అనుకూలమగును. దళారీ వ్యాపారములు, వార్తాపత్రిక, రేడియో, సినిమా, కాంతి ప్రసారాలకు సంబంధించిన వ్యాపారములు వీరికి అనుకూలముగా ఉంటాయి. సేవా బుద్ధి ఉండినచో వీరి వీరి వృత్తుల్లో విజయాలు పొందగలరు. నిజంగా చెప్పుకోవాలి అంటే ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేపట్టినచో వీరు ఖచ్చితంగా విజయం పొందగలరు. సంగీతము, నాట్యము, నృత్యము, కవిత్వము మొదలగు కళలు వీరికి ఇష్టముగా వాగును. దాని ద్వారా వీరు దూరపు దేశ ప్రయాణాలు చేయగలరని వాంఛించుందురు. వీరు పుట్టుకతోనే తపోదృష్టి కలవారు కావున ఆధ్యాత్మిక విద్య, ప్రతి ఒక్క కళ ద్వారా వీరు రహస్యాలను త్వరగా గ్రహించగలరు. మతములందరి సూక్ష్మ విషయాలను వీరికి ఆసక్తి కలిగించును. సంసార జీవితము వీరికి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని విధములుగా ఆనందాన్ని కలగజేస్తారు. వీరి భార్యాపుత్రుల ఎడల వీరికి వాస్తవాభిమానాలు గాఢముగా ఉంటాయి. వివాహ జీవితము వీరికి చాలా వరకు మార్పులు అనేవి తీసుకువస్తుంది. వీరికి శారీరకమైన ఆరోగ్యము కన్నా మానసికమైన ఆరోగ్య భయముండును. శారీరకముగా మంచి దృఢముగా ఆరోగ్యముండును. పనులు చేయటంలో వీరి కంగారు తొందరతో వీరు త్వరగా అలసి నీరసించిపోయుదురు. ఉద్వేగములు వీరి మనసును కలిచివేసి వీరి జీర్ణశక్తిని భంగపరచును. వీరి ఉద్వేగము చెందిన ఎడల నిస్సహాయులై పోయినట్లు ఆందోళన పడుట సంభవించడం అనేది వీరికి జరుగుతుంది. ఇతరులలోని లోపములు గమనించకపోక వదిలివేయుట అసభ్యముగా చేయుచునచో వీరి ఆరోగ్యమును వారే చేతులారా వారికై వారే పాడు చేసుకుంటూ వస్తారు. వీరి యొక్క మానసిక శారీరక నిర్మాణాలకు ఘాటైన మందులు, ద్రవ పదార్థములు, మత్తు పదార్థములు సరిపడవు. సాలీడు మొదలైన విషపదార్థములు ఆహారము ద్వారా వీరిలోనికి ప్రవేశించు ప్రమాదమున్నది. ఆహార వ్యవహారాల్లో నియమములు లేనిచో క్షయ, ఉబ్బస, మధుమేహ, పక్షవాతం మొదలగు తీవ్ర దుష్పరిణామములు పర్యవసించును. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులలో కూడా వీరు సమర్థవంతంగా నిర్వర్తించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగిపోతాయి. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణించబడ్డాయి. మీనరాశిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్టం కలిగిన రోజులే అని చెప్పవచ్చు. కాగా బుధవారం అశుభదినం. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టడం అనేది మంచిదే కాదు.
సాధారణముగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమైన మనసును కలిగి ఉంటారు. కోపం అనేది వీరికి త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరుచుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచూ వస్తూనే ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అనే చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టిగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనల్లోనే ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీనరాశి వారు వివాదరహితమైనటువంటి జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులలో ఏర్పడుతూనే ఉంటాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణ ఆభరణాలను తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రతా విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలసత్వముగా అయిన అదృష్టం అనేది వీరికి వరిస్తుంది. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. సో విన్నారు కదండి, ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జీవిత రహస్యాలు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకొని జాగ్రత్త పడతారని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.